ప్రభు అయిన యేసుక్రీస్తునామ నా మీ అందరూ శుభంగా అండి. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనము. నువ్వు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జన్మకు ఏర్పరచుకున్నాను. నేను వాగ్దానించాను. పరిశుద్ధాత్మను అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్థితి చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అడిగినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చండి. వెంటనే స్టాటస్ పెట్టి చూడండి అక్కడ. అవునండి, దేవుడు వారికి తోడైన అంటున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నారన్నమాట. ఎవరినైతే ఏర్పరచుకున్నారో వాళ్ళకి మనం వాళ్ళని ప్రతిష్ఠిత జన్మగా ఆయన దేవుడు చేసుకున్నాడు అనమాట. దేవుడైన యెహోవా మరి మనల్ని భూమి మీద ఉన్న సంవత్సరాల కంటే మనల్ని ఎక్కువగా నుంచి మనల్ని తనకు స్వకీయజనగా ఏర్పరచుకున్నాడని అంటున్నారన్నమాట. అందుకని మన విమోచకుడు ఇశ్రాయేలు పరిషత్ దేవుడు యెహోవా ఎలాగ సెలవు ఇచ్చిన్నాడు, నీకు ప్రయోజనం కలిగినట్టు నీ దేవుడైన యెహోవా నేను నీకు ఉపదేశం చేస్తా అన్నారు. నువ్వు నడవలసిన త్రోవ నేను నడిపిస్తూ అన్నారన్నమాట. ఏమంటున్నారంటే యెహోవా ఆయన బైబిల్ ఎవరి చుట్టూ ఆయన దూత కావాలని ఆయన రక్షిస్తూ అంటున్నారు అనమాట. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవం పడతావు అంటున్నారు, వెళ్ళిపోయినప్పుడు దీవం పడతావు అంటున్నారు. ఆయన ఇప్పుడు పాప నుండి మోచిపడి దేవుని దాసులు ఉన్నాం కాబట్టి పరిశుద్ధ కలిగటే మనకు ఫలం అంటున్నారు. దాని ఫలమే జీవం అని అంటున్నారు అన్నమాట. చూపిస్తున్నారు ధైర్యంగా ఉండమంటున్నారు. ఎందుకని నా పరిశుద్ధ జనము నేను చేసి నేను కనిపెట్టుకున్న నేను అన్నారు. నేను ప్రభు యెహోవా సెలవుతుంది కనుక నువ్వు వెళ్తున్నట్టు నేను జీవాత్త రప్పిస్తా అంటున్నారు. ఆయనకి సహాయం చేయడానికి ఆకాశమైన వస్తూ అంటున్నారు. ఇంకా ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యం కాదంటున్నారు. నా పరిస్థితి జనం నీకు తోడుకుంటాను, నీ రాపాలకు తోడుకుంటాను, నీ ఆరోగ్య విషయంలో నేను పోయినప్పుడు నేను స్వస్థత చేస్తాను. మేమంతటి మేము నిత్యానందం ఉంటుంది. పగలు నెడగాని గాలి వానే పడిన ఆశ్రయంగాను చాటుగాను పడినసార్లు ఒకటి ఉంటున్నారు. అప్పుడు నీ దేశంలో నీ బంధువుల ఎద్దకు తిరిగి ఉండదు. నేను మరి నీకు తోడై ఉంటాను నీ అక్కడితో చెప్పగా అంటున్నారు కదా. ఆ కాలం మరి చూచుండగా నేను చెరలో రప్పిస్తాను అంటున్నారు. ఏ చెరలో అయితే నువ్వు ఉన్నావు ఆ చెర నుంచి నేను రప్పిస్తాను అంటున్నారు. దూరదేశంలో ఉన్నావు మరి ఆ చెర నుంచి నడిపిస్తే లేదు తీసుకెళ్ళి ఆ చెరలో తీసుకొస్తా అంటున్నారు అన్నమాట. నిజంగా భూమి మీద సంవత్సరాలుగా నేను నీకు వచ్చి నేను మీకు ఖ్యాతికి మంచి పేరుని తెప్పిస్తాను. ఇదే అంటున్నారు. ఇంకా అనారోగ్యం ఉన్నావు అనారోగ్యం చెర నుంచి నడిపిస్తాను అంటున్నారు. ఏమనగా నీ దేవుడు ప్రశక్తి దేవుడు నేనే నేను రక్షించుకోవాలని అంటున్నారు. నీ రక్షణ ప్రయత్నంగా ఐగుప్తు ఇచ్చాను, మీకు వీరు కృషి సేవ ఇచ్చాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఏమన్నారు యెహోవా నీ ఎదురుని సర్వలాగా తీసేస్తున్నారు. నీకు ఐగుప్తులు శరీరం దొరికేసి నీకు దూరపరిచి నీ ద్వేషించి వారు పంపిస్తున్నారు. ఈ లోకంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. అందరినీ కూడా మరి దేవుడు చేసి ఉన్నారు. ఆయన మరి కాపాడే దేవుడిని చేసిన వాడు ఆయన, కాపాడేవాడు ఆయన, రక్షించేవాడు ఆయన, పుట్టించేవాడు ఆయన అనమాట మనల్ని. అయితే కొంతమంది మాత్రమే పిలుచుకున్నారు. ఆయన ఏర్పరచుకునే వారిని పిలిచారనమాట. పిలిచిన వారిని ఆయన ఏర్పరచుకున్నారు అనమాట. అవునండి, నన్ను 40 రోజులు 40 రోజులు ఖచ్చితంగా ఎందుకంటే నన్ను పేరు పిలిచి నీ తోడై నన్ను భయపడుతుందని చెప్పేసి నా ఆకాశం ప్రత్యక్షాలు చూపించారని సరందరూ మాట్లాడనమాట. అందుకని ప్రార్థన స్వస్థపరుస్తుందన్నమాట. మనం నిజంగా నమ్మితే దేవుడు మన నిజంగా మనకు వరకు సమీపం ఉంది అనమాట. దేవుడు మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చే దేవుడు సముద్రం రూఢిగా శ్వసించి విశ్వాసం మనం బలం పొందుకోవాలని చెప్పేసి దేవుడు ఆడుతున్నారండి. జనం ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేరని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనగర్ సరస్వతి దగ్గర ఇంకరమైన దగ్గబట్టిన పెరిపి మీ దగ్గబట్టి అవసరం నాకు కోరిక తెచ్చించండి. పెట్టుకొని జరిపిండి. ఇద్దరు శైలి తోడుకోండి. నిరుద్యోగ ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితులు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదంతో క్రమాలు వచ్చండి. వాళ్ళని అవుతుంది లక్ష్మణ తెచ్చండి. మీ తరపు రాని మీరు వచ్చడానికి మీ అందరూ సిద్ధపడి కూర్చోకొని ఎదురు భాగ్యం తెచ్చమని మా ప్రభు పీరేశ్వరుని ప్రస్తుతమైన ఆమెను అడిగి పెట్టుకొని ప్రార్థిస్తామండి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.